అనకాపల్లి జిల్లాలో వసతి గృహాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ప్రభుత్వాలు మారినా హాస్టల్లో వసతులు మాత్రం మెరుగుపడడం లేదు. ఈ నేపథ్యంలో కసింకోట బీసీ బాయ్స్ హాస్టల్ వసతులు లేని వసతి గృహంగా మారిపోయింది. కనీసం తాగునీరు లేదు. హాస్టల్కు రక్షణ కూడా లేక ఎప్పుడు ఎవరు వస్తారో తెలియక బిక్కుబిక్కుమంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పట్టించుకునే నాదుడి లేక వెలువెల్లాడుతున్నారు విద్యార్థులు. చివరకు రక్షిత తాగునీరు కూడా లేక వేడి నీళ్లు మురగబెట్టుకుని తాగుతున్నారు విద్యార్థులు. హాస్టల్లో 60 మంది విద్యార్థులకు మరుగుదొడ్లున్నా అందులో ప్లస్ వాటర్ రాని విధంగా కొన్ని ఉన్నాయి. ఇక స్నానపు గదులు లేక ఆరు బయటే స్నానం చేయాల్సిన పరిస్థితి ఉంది. కేవలం 3 స్నానపు గదులు ఉండడంతో అందరూ అవే ఉపయోగించడంతో భరించలేని దుర్వాసనతో విద్యార్థులు ఎక్కట్లయితే చాలా వర్ణనాతీతం. ఇక ప్రధానంగా ప్రహారీ కూడా లేకపోవడంతో రాత్రిపూట ఆకటాయిలకు అడ్డాగా మారిపోయింది ఈ హాస్టల్. హాస్టల్లో ప్రహారీ కూడా లేక పూర్తిగా విద్యార్థులకు రక్షణ కరువయ్యింది. ముఖ్యంగా ఆకతాయిలు కూడా ఇక్కడ చేరి నానా ఇబ్బందులు వారిని పెడుతున్నారు. రాత్రులు పారిశుద్ధ్యం కూడా చాలా అధ్వానంగా ఉంది. రక్షిత మంచినీరు లేక త్రాగడానికి వారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ అనారోగ్యానికి గురవుతారని భయపడుతున్నారు. ఈ సమస్యలన్నీ అధికారులకి చెప్పినా ఫలితం మాత్రం కనపడలేదని వాళ్ళంతా వాపోతున్నారు. ఈ మాటలన్నీ నిజమేనని, విద్యార్థులు చెప్పిన ప్రతి మాట సమస్య కూడా నిజమేనని చెప్పేసి హాస్టల్ వార్డెన్ కూడా చెప్తున్నారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు గోడ అనేది లేదు, మరియు ఫిల్టర్ వాటర్ కూడా లేదు. అప్పటి నుంచి కుక్కు వేడిలో పెట్టేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రహారీ కూడా లేని వల్ల పందులు పాము లాంటివి నైట్ కూడా వస్తున్నాయి. అప్పుడప్పుడు అలాగే రావాలి కూడా వస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఇక్కడ కావాల్సిన ఏంటంటే ప్రహారీ కూడా ఫిల్టర్ వాటర్ కావాల్సిన కోరుచున్నాం. తర్వాత మనకి ఇక్కడ వాటర్ అది బాగాలేదు. వాటర్ ఇక్కడ మనకి ఎక్కువ హీట్ వాటర్ మరబెడుతుంది. అవే తాగుతున్నాం. నేను ఇక్కడ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి చెప్పినా సరే అది ఎవరు పట్టించుకోవడం లేదు. తాగునీటి సదుపాయం కల్పించాలని గ్లాసులు పట్టుకుని విద్యార్థులు నినాదాలు కూడా చేశారు. తమ సమస్యల కోసం ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా నిరసనలు తెలిపినా తమ గోడు పట్టించుకునే అధికారే కనిపించడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆవరణలో చెత్తా చెదారం పేరుకుపోయి పరిశుభ్రత లోపించి రోగాల బారిన పడిన సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా హాస్టల్ వెనుక ఉన్న హై స్కూల్ వెస్ట్ వాటర్ ఇటుపక్కకు రావడంతో ఆ ప్రాంతమంతా నీరు చేరి ఆ దుర్గంధంతో దోమల బాధతో విద్యార్థులు బాధపడుతున్నారు. బీసీ బాయ్స్ హాస్టల్. మా హాస్టల్కి ప్రహారీ కూడా లేదు. ఎవరెవరు ఆకతాయిలు వస్తున్నారు, ఇక్కడ డ్రింకింగ్ చేస్తున్నారు. మేము వెళ్ళిపోమన్నా సరే వాళ్ళు ఇక్కడే ఉండి మా మీద గొడవలు దిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మా హాస్టల్ సరిగ్గా భద్రత లేదు. హాస్టల్లో నైట్ టైం పందులు సంచరిస్తున్నాయి, పాములు దోమలు ఇలాంటివి సంచరిస్తున్నాయి. దీనివల్ల మాకు భద్రత లేకుండా పోతుంది. ఎవరెవరో వచ్చి డ్రింకింగ్ చేసి మా మీద గొడవలకి దిగుతున్నారు. మేము ఒక 60 మంది ఉంటాం. హాస్టల్లో సరైన వాటర్ లేదు.
మినరల్ వాటర్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఛానల్ని వార్డెన్ని వర్కర్స్ని అడుగుతున్నాం కానీ వస్తుంది అంటున్నారు కానీ ఇప్పుడు దాకా రాలేదు. మినరల్ వాటర్ ఇక్కడ వాటర్ అది బాగాలేదు. ట్యాంక్లో వాటర్ మరబెట్టేస్తున్నారు, అందరికీ సరిపోవట్లేదు. అది తాగితే స్కూల్లో వాటరే తాగుతున్నాం తప్ప ఇక్కడ వాటర్ అవి తాగడానికి కొంచెం బాగాలేదు. వాటర్ కొద్దిగా మార్చాల్సిందిగా కోరుకుంటున్నాం. విద్యార్థులు చెప్పిన సమస్యలు నిజమే అని హాస్టల్ వార్డెన్ నారాయణరావు అన్నారు. తాను ఇన్ఛార్జ్ వార్డెన్గా 3 హాస్టల్స్ చూస్తున్నానని, వారానికి 3 సార్లు ఇక్కడికి వస్తానని చెప్పారు. ఇక్కడ 2 వర్కర్స్ పనిచేస్తారని తెలిపారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కాంపౌండర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏమంటే వాటర్ కూడా ఇక్కడ కొంచెం బాగోలేదు సార్. ఫిల్టర్ వాటర్ ఇస్తామని చెప్పేసి అధికారులు అన్నారు, తర్వాత రాజకీయ నాయకులు అన్నారు, పిల్లలు కూడా అడగడం కూడా జరుగుతుంది. వచ్చి చూసుకొని వెళ్తున్నారు తప్ప ఫైల్ పెడుతున్నారు, కానీ మా సమస్యలు ఇంకా కోరికకి రాలేదు సార్. మాకు కాంపౌండర్ ఉంది సార్. నెక్స్ట్ స్టాఫ్ ఒకటి ఉందండి వాంటింగ్. దాని నెక్స్ట్ మాకు ఫిల్టర్ వాటర్ ఒకటి ప్రస్తుతానికి 60 మంది ఉన్నారు సార్. ఒకటి దుర్గా లేడీ, ఇంకొక ఓఎస్ కొత్తగా ఇచ్చారు వాచ్మెన్ అండి. మీరు వారానికి ఎన్నిసార్లు వస్తారు? నేను 3 సార్లు వస్తున్నాను సార్. వచ్చినప్పుడు మీకు ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలాగుంటుంది? పరిస్థితి అంటే మరి పిల్లలు తాలూకాది చూసుకొని నేను వెళ్తున్నాను సార్. మరి కొన్ని సమస్యలు స్కూల్ నుంచి వస్తే స్కూల్ మాస్టర్లు కూడా మాట్లాడడం అవుతుంది జరుగుతుంది. కుర్రోళ్ళ కోసం విషయం తెలుసుకుంటున్నాము, మళ్ళీ ఆఫీస్కి తెలియపరుస్తున్నాం ఇలా ఉంటుంది పరిస్థితులని చెప్పడం కూడా జరుగుతుంది. హాస్టల్ సమస్యలపై అధికారుల ముందు ఎన్నో సార్లు ఉంచామని ఫలితం శూన్యమని హాస్టల్ వార్డెన్ అంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కోరుతున్నారు. కావాలి